హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 1440 పాయింట్స్ గెయిన్ అయ్యి 82,963 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 470 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,389 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 762 పాయింట్స్ గెయిన్ అయ్యి 51,772 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ మనలో చాలా మందికి ఉంటున్న బిగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకు 2 o'clock నుంచి మార్కెట్ లో నియర్లీ 500 పాయింట్స్ మూవ్ ఇన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ లో ఎందుకు ఇంత ఫినామినల్ మూవ్ కనిపించింది అన్న దాని రిలేటెడ్ గా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. బట్ సీరియస్లీ ఏదో ఒక పెద్ద ఈవెంట్ లో కూడా మార్కెట్ ఇలా రియాక్ట్ అవ్వదు. ఇంత సడన్ గా మార్కెట్ ఎందుకు అంతలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది? అండ్ అది కూడా మార్కెట్ 470 పాయింట్స్ పెరిగిందా నిఫ్టీ. అందులో టాప్ 3 మనకి రిలయన్స్, భారత్ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనిపిస్తుంది. బట్ ఇవి ఒక్కటే రైజ్ చేశాయా మార్కెట్ అంటే కాదు. అన్ని స్టాక్స్, 1-2 స్టాక్స్ తప్పించి, ఏషియన్ పెయింట్స్, నెస్లే తప్పించి మిగతా అన్ని స్టాక్స్ కలిపి వాళ్ళ మార్కెట్ ని రైజ్ చేశాయి. సో ఇండెక్స్ లెవెల్ బాస్కెట్ బయింగ్ ఇవాళ మార్కెట్ లో కనిపించింది. అంటే ఏ ఒక్క రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కలిపి మార్కెట్ ని పెంచేలేదు. అలాగే బ్యాంక్స్, అలాగే మోస్ట్ ఆఫ్ ద బ్రాడర్ మార్కెట్ లో కూడా 1-2 స్టాక్స్ ఒక పర్ఫార్మెన్స్ కాదు, మొత్తం మార్కెట్ ఒక కలిసికట్టుగా పెరగడం కారణంగానే, స్టాక్స్ అన్ని పెరగడం కారణంగానే మార్కెట్ ఇలా ఇంత స్ట్రాంగ్ గా పెరిగింది. దీని బ్యాక్ ఉంటున్న ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ని స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. బట్ దాని అన్నిటికంటే ముందు నిన్న న్యూస్ వీడియో అయితే మన ఛానల్లో రాలేదు. నేను అప్పటికి కమ్యూనిటీ పోస్ట్ అండ్ టెలిగ్రామ్ లో కూడా పెట్టాను, షేర్ చేశాను రీజన్. అండ్ ఎవరైతే వెయిట్ చేస్తుంటారో, ఒకవేళ ఈ అప్డేట్ చూడకుండా నేను పెట్టలేదేమో అని, ఒకవేళ వెయిట్ చేసి ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే ఐఎమ్ రియల్లీ సారీ అండి. నేను ముందే కన్వే చేస్తుండాల్సింది, బట్ నాకు అలాంటి సిచ్యువేషన్ వస్తుంది పర్సనల్ గా నేను అనుకోలేదు. ఈవినింగ్ 4:30, 4:45 వరకు కూడా చూసాను, అప్పటికైనా రికార్డ్ చేద్దామని. ఈవినింగ్ ఒక 1 hour తర్వాత కూడా నాకు అలాంటి సిచ్యువేషన్ లేకపోవడం రికార్డ్ చేయడానికి వీడియోని రికార్డ్ చేయలేదు. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని. సరే, మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న డేటా పాయింట్స్ ని బట్టి మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఏం జరుగుతూ వెళ్ళాయి? యాక్చువల్లీ మార్కెట్ కరెక్ట్ గా 2 o'clock టైంలో వచ్చిన అప్డేట్ అయితే నేను చూస్తున్నంత వరకు, చైనా వాళ్ళు అక్కడ ఉంటున్న మోర్టగేజెస్ ఉంటాయి కదా, లోన్స్ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 5 trillion లోన్స్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ రేట్స్, వాళ్ళకు ఉంటున్న వడ్డీ రేట్స్ ని కట్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సెప్టెంబర్ లో మార్కెట్స్ రిలేటెడ్ గా లిక్విడిటీని ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తే లిక్విడిటీ ఏంటి ఇంప్రూవ్ అవడం? మీరు ఒక లోన్ తీసుకున్నారు, ఆ లోన్ కి మీరు కట్టాల్సిన వడ్డీ భారం తగ్గింది అనుకోండి, మీరు నెల కట్టాల్సిన వడ్డీ భారం తగ్గితే ఇప్పటి వరకు మీరు కడుతున్న వడ్డీ నెక్స్ట్ మంత్ తగ్గుతుంటే ఆ మిగిలిన డబ్బుల్ని మీరు ఏం చేస్తారు? ఖర్చు పెట్టాలని ప్రయత్నిస్తారు కదా, కన్సంప్షన్ ఇంప్రూవ్ అవుతుంది కదా. ఇది చైనా రిలేటెడ్ గా తీసుకుంటున్న స్టెప్, ఇండియా కాదు, చైనా రిలేటెడ్ గా తీసుకుంటున్న స్టెప్. దాని కారణంగా అక్కడ రిలేట్ అవుతున్న ఇండస్ట్రీస్ అయితే మెటల్స్, యూజువల్ గా మెటల్స్ పెరిగాయంటే ఒక రీజన్, బట్ మిగిలినవన్నీ కూడా ఎందుకు పెరిగాయి? ఇవాళ ఆఫ్టర్నూన్ పాయింట్ లో మీరు గమనిస్తే యూరోపియన్ మార్కెట్స్ లో కూడా మనకి పాజిటివ్ గా కనిపించింది. ఇవాళ ఈసీబీ మీటింగ్ ఉంది ఆఫ్టర్నూన్. యాక్చువల్లీ వీడియో చేసే పాయింట్ కి నాకు తెలుస్తుంది అనుకున్నాను వడ్డీ రేట్లు కట్ ఉంటుందని. ప్రాబబ్లీ అక్కడ ఇంట్రెస్ట్ రేట్ కట్ వస్తుందని ఒక ఎక్స్పెక్టేషన్ కూడా గ్లోబల్ మార్కెట్స్ ని కొంత పాజిటివ్ గా మూవ్ చేసి ఉండొచ్చు. వాటన్నిటికీ తోడు ఇవాళ ఆల్గో బేస్డ్ ఆర్ బాస్కెట్ బేస్డ్ బయింగ్ యాక్టివిటీ ట్రిగ్గర్ అయినట్లయితే కనిపిస్తుంది. నేను మీకు గతంలో చాలా టైం బ్యాక్ కూడా ఎందుకు నేను ఇంత మార్కెట్ పెరిగినా ఇంకా పెరుగుతుంది, ఇన్ఫాక్ట్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ పడుతున్నా సరే మార్కెట్ ని నేను పాజిటివ్ గానే చూస్తున్నాను, ఈ లెవెల్ బిలో మార్కెట్ వెళ్ళి క్లోజ్ అవ్వందే మార్కెట్ ని నేను పాజిటివ్ గా చూస్తున్నాను అని నేను మీకు గతంలో చాలా టైం వరకు అనాలిసిస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ ని చెప్పాను. అందులో ఫస్ట్ ది, ఇంత మార్కెట్ పెరిగిన తర్వాత కూడా 1,00,000 కోట్లకి పైగానే మ్యూచువల్ ఫండ్స్ డబ్బుల్ని పక్కన పెట్టాయి, మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఇక మార్కెట్ రిలేటెడ్ గా వాళ్ళకి వాల్యుయేషన్స్ లో ఏమాత్రం కంఫర్ట్ అనిపిస్తున్నా, రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ పడింది, కొంత కన్సాలిడేట్ అయింది అండ్ ఏదైనా ఒక స్పేస్ వాళ్ళకి అట్రాక్టివ్ గా అనిపించి డబ్బులు పెట్టాలనుకున్నా, బాస్కెట్ లెవెల్లో ఇండెక్స్ బేస్డ్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, వాళ్ళు ఐడియల్ గా పెట్టిన డబ్బులు మళ్ళీ మార్కెట్ లోకి వస్తున్నప్పుడు మార్కెట్స్ పెరుగుతాయి. ఇదొక అనాలిసిస్. రెండవది, ఎఫ్ఐఎస్ భారీగా ప్రీవియస్ గా మన మార్కెట్స్ నుంచి డబ్బులు వెనక్కి తీసుకువెళ్లారు. రీసెంట్ టైమ్స్ లో మీరు ఎప్పుడైనా ఎఫ్ఐఎస్ భారీగా స్టాక్ మార్కెట్స్ లో, ఇండియన్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో బిగ్ పోర్షన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని విన్నారా? 3-4 రోజులు చేస్తారు, 5 రోజులు సెల్ చేస్తారు. ఓవరాల్ గా చూసుకుంటే రీసెంట్ మంత్స్ లో వాళ్ళది ఏం పెద్ద పాజిటివ్ నెంబర్ లేదు. కానీ జస్ట్ ఆగస్ట్ మంత్ లో చూడండి, ఎఫ్ఐఎస్ ఒక నెట్ సెల్ నెంబర్ 20,000 crore. దానికి ముందు కొంచెమే బయింగ్ ఉంది. దానికి ముందు 42,000, 35,000, 15,000, 35,000, 29,000, 26,000, 20,000 ఇలా పెద్ద మొత్తంలో రీసెంట్ నెలలో వాళ్ళు సెల్ చేసిన డబ్బులు మళ్ళీ వెనక్కి వచ్చే ప్రయత్నంలో కూడా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతాయన్నది చాలా టైం బ్యాక్ చేసిన వీడియోస్ లో ఉంటున్న అనాలిసిస్. ఈ 2 థీమ్ పాయింట్స్ ఎందుకు ఇక్కడి నుంచి కూడా మార్కెట్ ని పాజిటివ్ గా చూడొచ్చని. ప్రాబబ్లీ ఆ మనీ కూడా మార్కెట్ లోకి వచ్చి ఉండొచ్చు. సో చైనా రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్, మ్యూచువల్ ఫండ్స్ పక్కన పెట్టుకున్న 1,00,000 కోట్లకి పైగానే ఉంటున్న డబ్బులు అండ్ ఎఫ్ఐఎస్ గతంలో తీసుకువెళ్ళిపోయి ఇప్పుడు మార్కెట్స్ లోకి వస్తున్న డబ్బులు ఏదైనా ఒకటి స్ట్రాంగ్ గా సెకండ్ హాఫ్ లో మార్కెట్ ని ఇంతలా మూవ్ చేసింది. ఇక్కడ మీకు అందరికి ఒక క్వశ్చన్ రావచ్చు, ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ, సో నిఫ్టీ ఎక్స్పైరీ రిలేటెడ్ గా ఫేక్ మూవ్ కూడా అయిండొచ్చా? ఇలాంటి డౌట్ ఒకటి వస్తుందనే నేను మీకు ఈ డేటాను చూపించాను. ఈ ఒక్క స్టాక్ పెరుగుంటే, అంటే ఒకే స్టాక్ 50% అయినా కాంట్రిబ్యూట్ చేస్తున్నా, పోనీ 30 అలా కూడా ఏది లేదు కదా. మొత్తం బాస్కెట్ లెవెల్, అంటే ఈటీఎఫ్ బాస్కెట్స్ ఉంటాయి నిఫ్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికో, లేకపోతే సెన్సెక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికో, బ్యాంక్ నిఫ్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికో
బాస్కెట్ లెవెల్ బయింగ్ ఆల్గో బేస్డ్ ఏదైనా ఈ లెవెల్స్ ఆర్ ఈ జోన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు బై చేయమని ఏదైనా పెట్టుంటే తప్పించి ఇన్ని స్టాక్స్ లోకి డబ్బులు మొత్తం చార్ట్ ఓపెన్ చేసి చూడండి. ఆ పాయింట్ లో అన్ని స్టాక్స్ రియాక్ట్ అయ్యాయి. సో పాసివ్ ఫండ్స్ ఏదైతే ఇండెక్స్ లెవెల్లో ట్రాక్ చేస్తూ ఉంటాయో వాటిల్లో నుంచి యాక్టివిటీ వాళ్ళ మార్కెట్స్ లోకి ఈక్విటీ మార్కెట్స్ లోకి వచ్చినట్లయితే కనిపిస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ ఉంది కదా, ఇది మొత్తం ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ని కొంత సర్ప్రైజ్ చేసింది. ఎందుకంటే వాళ్ళు అడిగింది 6,500 కోట్లు, కానీ ఎంత వెళ్ళింది అనుకుంటున్నారు? 3 లక్షల కోట్లకి పైగా వెళ్ళింది డబ్బులు. ఆల్మోస్ట్ 60 కంట్రీస్ కి సంబంధించిన జీడిపి, అది వాటి జీడిపిస్ కంటే ఎక్కువ ఇది. నేను ఇది మీకు న్యూస్ టాపిక్ లో మాట్లాడతాను, చాలా ఇంట్రెస్టింగ్ డేటా అండ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ డేటా కూడా ఉంది, షేర్ చేస్తాను. సో బజాజ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 28 టైమ్స్ దగ్గరగా ఐపీఓ ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ డెలివర్ చేసింది. ఫిన్సర్వ్ 17 టైమ్స్ డెలివర్ చేసింది. సో వస్తున్న ఇది కూడా మంచిగా రిటర్న్స్ డెలివర్ చేస్తుంది. ఒక ఎక్స్పెక్టేషన్స్ ఎంతలా స్ట్రాంగ్ ఉందంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి 3 లక్షల కోట్ల దగ్గరగా డబ్బులు వెళ్ళడానికి రెడీగా ఉందని ఇలా కనిపిస్తూ ఉండడం కూడా గ్లోబల్ గా ఉంటున్న ఇన్వెస్టర్స్ ని కొంత అలర్ట్ చేస్తుంది కదా. ఎవరైతే డబ్బులు పక్కన పెట్టుకొని పడితే కొందాం అని వెయిట్ చేస్తున్నారు, ఈ రీటైలర్స్ డబ్బులు అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ డబ్బులు ఇండియాలో ఉంటున్నాయి. మొత్తం డబ్బులు ఏదైతే ఐపీఓలోకి వెళ్దామని ప్రయత్నించిందో, ఏదైతే 6,500 కోట్లు ఉందో అది పోని మిగిలిన డబ్బులు మళ్ళీ బ్యాంక్ లోకి వచ్చేస్తుంది కదా. అది మార్కెట్ పడితే వెళ్ళడానికి రెడీగా ఉండే డబ్బులు అనేలా వాళ్ళకి అర్థమై మనం ఇంకా వెయిట్ చేస్తే మార్కెట్ పెరిగిపోతుందేమో, ఈ టైంలో అయినా బై చేయడం మంచిదే, మేబీ ఇంకా పైకి వెళ్తుంది, మనం ఆపర్చునిటీని మిస్ అవుతామని కూడా ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక ఫోమోను కూడా క్రియేట్ చేస్తుండొచ్చు అనేది నా ఒపీనియన్. ఇవన్నీ కూడా నేను మీకు నా ఓన్ అజంప్షన్స్ చెప్తున్నాను. ఇవాళ మార్కెట్ ఇంతలా పెరిగేసరికి కొన్ని థీమ్స్ ని ఇలా ఇండొచ్చు అనేది మొత్తం కాసేపు కూర్చొని ఆలోచించిన తర్వాత కొంత రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అనిపించిన లాజికల్ పాయింట్స్ ఇవి. దీంట్లో మీరు ఏదైనా డిఫర్ అవుతున్నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కలిసి మనం డిస్కస్ చేసుకుంటున్నప్పుడే ఇంకా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా మన వ్యూ అనేది ఇంకొంచెం క్లియర్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్ మనకి క్లియర్ గా ఒక లెవెల్స్ ని బ్రేక్ చేసి నేను వీక్ గా ఉన్నాను అని మనకి కన్ఫర్మేషన్ ఇవ్వకుండా మార్కెట్ ని మనం నెగిటివ్ గా చూడడం ఆర్ రాంగ్ గా చూడడం, ఆపోజిట్ గా చూడడం కరెక్ట్ కాదు. పడుతున్నప్పుడు కూడా చెప్పాను, మార్కెట్ నేను పడుతుంటే పడిపోతున్నాను, పెరుగుతుంటే పెరిగిపోతున్నాను, డిపెండింగ్ అపాన్ టెంపరీ మూవ్ కాదు. మనకు ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ బిలోనే వస్తుంది. ఆ ఇంపార్టెంట్ లెవెల్ బిలో దగ్గరకు వచ్చి నేను సపోర్ట్ తీసుకుంటున్నాను, నేను వీక్ గా లేనని మనకి చెప్తున్నప్పుడు నెగిటివ్ గా చూడడానికి మనకి లాజిక్ లేదు. అదంతా సరే, మరి యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అయింది. దాని పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్? సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా యుఎస్ కి సంబంధించింది నిన్న ఈవినింగ్ వచ్చింది. హెడ్లైన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా బాగుంది, 2.9% దగ్గరగా గతంలో ఉంటే ఇప్పుడు 2.5%. ఏదైతే ఫెడ్ వాళ్ళు 2% మార్క్ దగ్గరకు రావాలనుకున్నారో అక్కడికి వచ్చేస్తుంది పాజిటివే. బట్ కోర్ ఇన్ఫ్లేషన్ అని వింటుంటారు, అదే చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ గా అది 0.2 దగ్గర ఉంటుందంటే 0.28% వచ్చింది. దీంతో ఒక్కసారిగా నేను యుఎస్ మార్కెట్స్ లో ఈ ఇన్ఫ్లేషన్ డేటా రాగానే సడన్ గా ఒక 1.6%, 1.7% దగ్గరగా పడ్డ మార్కెట్స్ అక్కడి నుంచి మళ్ళీ రికవరీని తీసుకున్నాయి. ఆల్మోస్ట్ 3% దగ్గరగా ఫ్రమ్ లోస్. S&P 500 కానీ నాస్డాక్ కానీ స్ట్రాంగ్ గా పెరిగాయి. అండ్ ఎన్విడియా CEO కూడా స్ట్రాంగ్ గా చిప్స్ రిలేటెడ్ గా డిమాండ్ ఉందంట. ఆ స్టాక్ ఒక 8% వెళ్ళింది. ఆ స్టాక్ 8% వెళ్తే తెలుసు కదా, మొత్తం ఐటీ స్పేస్ ని తీసుకువెళ్తుంది. గ్లోబల్ మార్కెట్స్ మీద కూడా చిప్స్ అండ్ ఐటీస్ రిలేటెడ్ గా AI రిలేటెడ్ గా ఉంటున్న స్పేస్ మీద కూడా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఎన్విడియా స్టాక్ నిన్న 8% ర్యాలీ అవడం కూడా గ్లోబల్ మార్కెట్స్ ని కొంత ట్రిగ్గర్ చేసింది. సో మన మార్కెట్స్ 100 పాయింట్స్ గ్యాప్ అప్ అనేలా సినారియో కనిపించింది. అండ్ 25,000 దగ్గర చాలా వరకు రేంజ్ బౌండ్ అయింది. బట్ లేట్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ ప్రాబబులీ ఈ చైనా రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఉన్న ఐపీఓ డేటా 3 lakh crore దగ్గరగా మార్కెట్ లోకి వెళ్తున్నాయి ఫండ్స్. ఒకవేళ ఐపీఓ అలాట్ కాని వాళ్ళకి ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్స్ లోకి వస్తే వాళ్ళు ఫర్దర్ గా కూడా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉంటారేమో. యాక్చువల్లీ ఇది నేరేటివ్ మాత్రమే, ఇది కరెక్ట్ గా 100% కూడా నిజంగా 3 లక్షల కోట్లు మార్కెట్ లోకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉందనేలా మనం చూడకూడదు. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే ఫైనాన్సింగ్ తీసుకొస్తారనమాట. జస్ట్ ఐపీఓ కోసమే అప్పు తీసుకొచ్చి ఐపీఓ గానే మళ్ళీ అప్పు కట్టేస్తారు. ఎందుకంటే అది మొత్తం అలాట్ కాదని వాళ్ళకి తెలుసు కాబట్టి. సో దాంట్లో డెట్ రిలేటెడ్ గా అంటే ఫైనాన్సింగ్ కంపెనీస్ దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చింది కూడా ఉంటుంది. సో దీన్ని మనం ట్రూ కేసులో చూడలేం. కానీ కొన్ని వందల సంవత్సరాల నుంచి మార్కెట్స్ లో, అంటే వందలంటే లాజికల్ గా చూస్తే కొన్ని డికేట్స్ నుంచి మార్కెట్ లో ఐపీఓస్ రిలేటెడ్ గా లేనంత బజ్ 100 years నుంచి అని ఎందుకన్నానో కూడా నేను మీకు న్యూస్ టాపిక్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్ కొన్ని ఇయర్స్ నుంచి మనకి లేని బజ్ ఇప్పుడు ఐపీఓ మార్కెట్ లో కనిపించడం, పెద్ద మొత్తంలో డబ్బులు రీటైలర్స్ కూడా మార్కెట్స్ లో పెట్టడానికి రెడీగా ఉండడం, ఇవన్నీ కూడా బిగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్, మేబీ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ అయినా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అయినా ట్రిగ్గర్ చేస్తుండొచ్చు అనేది నా ఒపీనియన్. ఇవాళ మీరు FIDI డేటాలో ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుందేమో చూద్దాం. FIS దగ్గర నుంచి కానీ DIS దగ్గర నుంచి కానీ. అండ్ FIS లాస్ట్ 3 days నుంచి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో బయస్ గానే ఉన్నారు. అండ్ ఇవాళ ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి బిగ్ నెంబర్ కనిపించింది అనుకోండి, FIS సైడ్ నుంచి బిగ్ ఇన్స్టిట్యూషనల్ మనీ మన మార్కెట్స్ లోకి ఫ్లో అయిందనేలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ లెట్స్ సీ DIS దాని బ్యాక్ ఉన్నది FIS అని. అండ్ FIS కి FNO యాక్టివిటీ పరంగా అయితే బిగ్ చేంజ్ ఏం లేదు. బట్ ఇవాళ మనకి ఇంట్రెస్టింగ్ గా డేటా బిల్డ్ అవుతుంది. ఎవరు లాంగ్స్ బిల్డ్ చేశారు, ఎవరు షార్ట్స్ ని క్రియేట్ చేసుకున్నారని. ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నౌ FNO డేటా పరంగా మనం స్ట్రాంగ్ గా చూసేదానికి ఏం లేదు. నిన్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అవగానే యుఎస్ కి సంబంధించింది బాండ్ డీల్స్ పెరిగాయి, మార్కెట్స్ పడ్డాయి. బట్ నెక్స్ట్ కొంత టైం తర్వాత మొత్తం రివర్స్ అయింది. సో చెప్పాలంటే నిన్నటిది డేటా నెగిటివే, మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. తెలుగులో కూడా ఏదో
సామెత ఉంటది, నెగిటివే కానీ పాజిటివ్ అనేలా గుర్తు రావట్లేదు, కానీ ఇలా నిన్న యూఎస్ మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి. అండ్ క్రూడ్ ఆయిల్ కూడా నియర్లీ 2% దగ్గరగా పెరిగి $70.63 పర్ బ్యారెల్ దగ్గరగా నిన్న ట్రేడ్ అవడం మొదలైంది. ఐ హోప్ మీకు మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న థీమ్ అండ్ నెక్స్ట్ మార్కెట్ ని ఎలా చూడాలి లాజికల్ గా, ఇక్కడ నుంచి కూడా ఎందుకు పాజిటివ్ గా చూడొచ్చు అనే దానికి ఒక చిన్న బేస్ లైన్ మీకు తెలిసిందని. అండ్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా డేటా పాయింట్స్ ఏమున్నాయి, ఇండియాకి సంబంధించిన ఐఐపి డేటా అండ్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మనకి రిలీజ్ అవుతుంది. ప్రాబబ్లీ న్యూస్ వీడియో పెట్టే టైం కానీ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నైట్ మీకు యూఎస్ కి సంబంధించిన పీపీఐ డేటా రిలీజ్ అవుతుంది. మోస్ట్లీ ఇవి కూడా అంత ప్రామినెంట్ డేటా పాయింట్స్ అయితే కాదు, అన్లెస్ ఏదైనా బిగ్ షాక్ వస్తే తప్పించి నార్మల్ డేటా పాయింట్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ అలాట్మెంట్ ఇంకొక బిగ్ సినారియో, జోక్ గా చెప్తున్నాను, అదే మార్కెట్ ని ఇంపాక్ట్ చేసే ఈవెంట్ కాదు. ఇక తెలిసిందే కదా, సెప్టెంబర్ 18th యూఎస్ కి సంబంధించిన ఫెడరల్ రిజర్వ్ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ అప్డేట్ ఉంటుంది. ప్రాబబ్లీ 25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారనే మార్కెట్ అనుకుంటుంది. అదే జరిగితేనే పాజిటివ్. 50 బేసిస్ పాయింట్స్ కట్ అవడం అయితే మంచిది కాదు, అది గుర్తుంచుకోండి. అది మార్కెట్ ని బిగ్ పాజిటివ్ లో ఇంపాక్ట్ చేస్తుంది అనేలా ఏదైతే మీకు సోషల్ మీడియాలో ట్విట్టర్ లో పర్టికులర్ గా 50 బేసిస్ పాయింట్స్ కట్ రావాలని ఎవరైతే ట్రేడర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎప్పుడైనా మార్కెట్ కి ఎందుకు అంత పాజిటివ్ ఇచ్చేస్తున్నారు అంటే ఎకానమీ బాలేదా అనే నెగిటివిటీ కూడా వెళ్తుంది. ఎక్స్పెక్టెడ్ ని మీట్ అయితే చాలు, మ్యాక్రో ఎకనామిక్ డేటాని బట్టి మార్కెట్ మూవ్ అవుతుంది. అదే మనం కూడా కోరుకోవాలి, కానీ సడన్ జంప్స్ సడన్ ఫాల్స్ మార్కెట్స్ లో స్టెబిలిటీని ఎప్పుడు క్రియేట్ చేయవు. అండ్ కమింగ్ టు మార్కెట్ వ్యూ, నేను గతంలో చెప్తూ వస్తున్నదే మళ్ళీ చెప్తున్నాను. అండ్ చాలా టైం బ్యాక్ నుంచి మార్కెట్ పడుతున్నా పెరుగుతున్నా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు కూడా నేను మీతో మెన్షన్ చేస్తూ వస్తున్నది ఒక్కటే, మార్కెట్ లో స్ట్రక్చరల్ గా నెగిటివ్ గా మనకి ఏదైనా ఎలిమెంట్స్ కనిపించినప్పుడు భయపడడం మంచిది. కానీ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ బికాస్ మార్కెట్ పెరిగిందని నేను గతంలో కొన్ని రోజులు బ్యాక్ కూడా చెప్పాను, మార్కెట్ పెరిగింది అనుకుంటున్నాం, బట్ చాలా సెక్టార్స్ లో చర్నింగ్ కనిపిస్తుంది. చాలా సెక్టార్స్ మనకి ఒక 10-20% కరెక్ట్ అయ్యాయి. డిఫెన్స్ స్టాక్స్ ని తీసుకోండి, రీసెంట్ టైమ్స్ లో ఫాలో అయ్యాయి. చాలా వరకు మీకు ఓవర్ వాల్యూడ్ అనుకున్న స్టాక్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో రిట్రేస్ అవుతున్నాయి, బ్యాక్ అవుతున్నాయి, కూల్ అవుతున్నాయి. సో సెక్టార్స్ పరంగా మనకి ఇలాంటి చర్నింగ్ కనిపిస్తున్నప్పుడు, ఇలాంటి కన్సాలిడేషన్ కనిపిస్తూ మార్కెట్ పెరుగుతున్నప్పుడు అది ఇన్స్టేబుల్ గా మనం పరిగణించకూడదు. మార్కెట్ లో కన్సాలిడేట్ అవుతూ ఒక్కొక్క దాంట్లోకి మనీ ఫ్లో అవుతుంది అనే దానిలో కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కమింగ్ డేస్ లో అన్లెస్ మనకు మార్కెట్ వీక్ గా ఉన్నానని క్లియర్ గా ప్రూవ్ చేసేంత వరకు, లెవెల్స్ బిలో వచ్చేంత వరకు కూడా నేను పర్సనల్ గా మార్కెట్ ఒక ట్రెండ్ కి అగేనెస్ట్ గా అయితే వెళ్ళాలనుకోవట్లేదు. ఐ హోప్ మీకు నా లాజిక్స్ అర్థమయ్యాయని. దీనికి అగేనెస్ట్ గా మీ దగ్గర ఏదైనా డేటా పాయింట్స్ ఉన్నాయనుకోండి, మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాను చాలా వరకు నేను నా పోర్ట్ఫోలియోని అమ్మేశాను, 80% పోర్ట్ఫోలియోని అమ్మేశాను, క్యాష్ లో వెయిట్ చేస్తున్నాను, మార్కెట్ పడితే కొనుక్కుంటాను, లేదంటే డెట్ లో పెడతానని ఇలాంటి కామెంట్స్ అయితే నేను చూస్తున్నాను చాలా దగ్గరలో. నిజంగానే పడింది అనుకోండి, వాళ్ళు గెలిచారనే ఒక సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది, బట్ అల్టిమేట్ గా మార్కెట్ లోనే పెడతారు. అల్టిమేట్ గా మార్కెట్ పెరగాల్సిందే వాళ్ళకి రిటర్న్స్ రావాలంటే. బట్ పడకపోతే అదొక 50% అనుకుందాం, ఒకవేళ పడకపోతే ఇంకో 50% ఉంది కదా. ఇక్కడ నుంచి 1000-2000 పాయింట్స్ పెరిగా కొనగలరా అదే డబ్బులు పెట్టి? మనసు రాదు, పడతదనే వెయిట్ చేస్తారు. 10-20 ఇయర్స్ అలా వదిలేస్తారు. మార్కెట్ ఒక గ్రోత్ సైకిల్ ని వాళ్ళు మిస్ అవుతున్నట్టే కదా. ఇఫ్ ఇండియన్ మార్కెట్ స్ట్రాంగ్ గా గ్రో అవుతాయి అనుకుంటే, గ్రో అవ్వవనే అనుకుంటే అసలు ఈక్విటీ మార్కెట్స్ ఎందుకు, మనకి పడితే కొనాలనుకోవడం కూడా ఎందుకు? సో కాబట్టి మీరు క్యాష్ లో ఏదైనా సర్టెన్ సెగ్మెంట్ లైక్ 10-20% అదే ఏదైనా కమింగ్ టైమ్స్ లో ఓవర్ వాల్యూడ్ గా ఉంటున్న స్టాక్స్ నుంచి పక్కన పెట్టుకొని మార్కెట్ పడితే కొనాలి అనుకోవడం వేరు. కానీ 80% పోర్ట్ఫోలియో, 50% పోర్ట్ఫోలియో మొత్తాన్ని సెల్ చేసి కూర్చుంటాను, మార్కెట్ పడితే కొంటాను అనుకుంటే మాత్రం మీకు ఆపర్చునిటీ రాకపోతే, పైకి వెళ్తుంటే అయినా ఈ లెవెల్ దాటాక కొంటాను, లేకపోతే ఈ లాజిక్స్ తో అప్పుడు కొంటాను అనుకోనైనా మీరు కానీ ఆ ఎంట్రీ లెవెల్ కానీ పెట్టుకోలేదంటే ఎప్పటికీ అలా సైడ్ వేస్ లో మార్కెట్ ని చూస్తూనే ఉంటాం. మీకు ఈ లాజిక్స్ అని అర్థం అవుతున్నాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని ఇలా అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మార్కెట్ అప్డేట్స్ అన్నిటికంటే ముందు ఇది పెట్టడానికి కూడా ప్రధానమైన కారణం, మీ ఇంట్లో కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఎవరైనా వయసైన వాళ్ళు ఉంటారు కదా, సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయాలని. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసిందంటే రానున్న రోజుల్లో ఎప్పుడైనా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ఒక 5 లక్షల వరకు బిల్ అవుతున్నా వాళ్ళు రూపాయి కూడా కట్టకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం నిన్న నైట్ 11th September 8 PM అరౌండ్ ప్రెసెంట్ ఉంటున్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ద్వారా వస్తున్న ఈ అప్డేట్ ద్వారా అమలు అయితే కాబోతుంది. జాగ్రత్తగా గమనించండి. సింపుల్ గా చెప్తాను, మీకు అర్థమయ్యే విధంగా ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు మొత్తం డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేస్తాను. మనందరికీ తెలుసు, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ABPMJY సెప్టెంబర్ 2018 లోనే తీసుకొచ్చారు. అందులో భాగంగా 5 లక్షల వరకు ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అందరికీ కాదు, అండర్ ప్రివిలేజ్డ్ అనమాట. అంటే మిడిల్ క్లాస్ కాదు, బిలో మిడిల్ క్లాస్ కూడా కాదు, ఇంకా తక్కువగా, చాలా తక్కువ జీతం. మనం మోస్ట్లీ అలాంటి వాళ్ళని చాలా తక్కువ మందినే చూస్తుంటాం సొసైటీలో. అలా ఉంటున్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోలేరు కాబట్టి 5 లక్షల వరకు వాళ్ళకి ఉచితంగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రొవైడ్ చేశారు. కానీ దాంట్లో మధ్యతరగతి,
దిగువ మధ్య తరగతి, ఈవెన్ ఇతర ఏ క్లాసెస్ వాళ్ళు కూడా కవర్ అవ్వరు. కానీ నిన్న చేస్తున్న అప్డేట్ ప్రకారం వయసు ఒక్కటే 70 సంవత్సరాల ఆర్ అంతకంటే ఎక్కువ వయసు ఉంటే చాలు, ఇంకే ప్రామాణికం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇంకే ఇతరది లాజిక్ లేదు. వాళ్ళ ఇన్కమ్ కానీ ఇంకే ఇతర లాజిక్స్ వేటిల్ని పట్టించుకోకుండా జస్ట్ ఏజ్ ఒకటి ఎక్కువ ఉంటే చాలు, వాళ్ళు ఏ హాస్పిటల్ కి వెళ్ళైనా సరే ఉచితంగా 5 లక్షల వరకు ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నట్లు, దీని కారణంగా 6 కోట్ల సీనియర్ సిటిజన్స్, నియర్లీ 4.5 కోట్ల దగ్గరగా ఫ్యామిలీస్ లబ్ధి పొందబోతున్నట్లు. ఒకవేళ సీనియర్ సిటిజన్స్ కి ఎగ్జిస్టింగ్ గా ముందుగానే ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, డయాబెటీస్ ఉంటున్నా, హైపర్ టెన్షన్ ఉంటున్నా, ఇంకే ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అమలు అవుతుందనేలా ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేదు మళ్ళీ. అండ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకునే ముందు 3 రోజులు, తర్వాత 15 రోజులు అంటే ప్రీ హాస్పిటలైజేషన్ 3 days, పోస్ట్ హాస్పిటలైజేషన్ 15 days దగ్గరగా అయ్యే ఖర్చుల్ని కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ భరిస్తుందనేలా. ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో లైక్ అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి, పేదవాళ్ళకి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఆల్రెడీ ఉందనుకున్నామా, ఆల్రెడీ ఉంటూ 5 లక్షల బెనిఫిట్ పొందుతున్న వాళ్ళు కూడా ఇది మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసుకొని అడిషనల్ గా ఇంకొక 5 లక్షల బెనిఫిట్ పొందొచ్చు అనేలా. ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళకి కానీ ఆర్ ఎంప్లాయీ ఇన్సూరెన్స్ ఏదైనా స్టేట్ గవర్నమెంట్స్ ప్రొవైడ్ చేస్తుంటాయా, వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు అనేలా. ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇతర సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ గా ఏదైనా హెల్త్ స్కీమ్స్ ఉంటుంటే వాళ్ళు కూడా వాళ్ళకి ఆల్రెడీ ఉంటున్నదానా లేదంటే దీన్నా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉందనేలా కేంద్ర ప్రభుత్వం వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇది 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా చాలా మంచి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని అంటాను. నేను గతంలో చాలా సార్లు కూడా చెప్పాను, మీరు డబ్బులు పెట్టి కొంటున్నారా, డబ్బులు పెట్టట్లేదనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకంటే ప్రమాదం కానీ ఆ అవసరం కానీ మనకి చెప్పిరాదు. ఆ టైంలో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే అప్పటి వరకు మనం సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించిన మొత్తం డబ్బుల్ని మనం ఒక్క హాస్పిటల్ బిల్ తో మొత్తం కోల్పోవాల్సి ఉంటుంది. అండ్ పైగా అప్పుల పాలు కూడా అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. అండ్ ఇలా ప్రెసెంట్ గవర్నమెంట్ తీసుకొస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ మంచిదే, కానీ రిటైర్మెంట్ ఏజ్ 60 years కదా. సో ఆల్మోస్ట్ 60 years ఉంటున్న వాళ్ళ నుంచి ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. 70 years నుంచి తీసుకురావడం ఎస్ మంచిదే, కానీ 60 years అయితే ఇంకా బాగుండేది అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. 70 years కాకుండా 60 years ఉంటే బెటర్ అయ్యిండేదని నేను మోస్ట్ ఆఫ్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా చూస్తున్నాను. 65 years ఆర్ 67 years అయినా పెట్టుండాల్సింది, మరి 70 కాకుండా అని. నాకు తెలిసి స్లోగా తీసుకొస్తారనుకుంటున్నాను. ఇప్పుడు 70 నెక్స్ట్ 60 అలా. అండ్ దీని రిలేటెడ్ గా ఉంటున్న పూర్తి వివరాలు అంటే ఇది కింద డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఒకవేళ మీ ఇంట్లో 70 years కంటే పైబడి ఉన్న వాళ్ళు ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటున్నా, ఈ ఆధార్ నెంబర్ ని ఎలా జనరేట్ చేసుకోవాలి, ఈ ఆయుష్మాన్ భారత్ రిలేటెడ్ గా ఎలా రిజిస్టర్ అవ్వాలన్న దాని రిలేటెడ్ గా వెబ్సైట్ ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, అవేర్నెస్ అయితే క్రియేట్ చేయండి. లేదు మీకు దీని రిలేటెడ్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలి, కంప్లీట్ డేటాతో మాకు ఒక వీడియో కావాలంటున్నా నేను మీకు చేస్తాను. బట్ ఇదైతే ప్రతి ఒక్కరికి తెలియాలి. 70 years ఆర్ అంతకంటే పైబడి ఉన్న వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ గా ఇన్ఫర్మేషన్ తెలియాలి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్న 5 లక్షల ఇన్సూరెన్స్ గురించి. ఫ్రెండ్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPO గురించి మాట్లాడుకోవాలి. చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది ఇక్కడ. మీకు కనిపిస్తున్న ఇమేజ్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ కమింగ్ టైమ్స్ లో ఇలానే పేరెంట్ కంపెనీస్ దగ్గర నుంచి రాబోతున్న ఈ డేటాని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. బట్ దానికన్నిటికంటే ముందు ఇండియాలో ఫస్ట్ కంపెనీ IPOకి వెళ్ళిన కంపెనీ ఏ కంపెనీ అనుకుంటున్నారు? రిలయన్స్ వాళ్ళకి సంబంధించిన IPO అయి ఉండొచ్చు అనుకుంటున్నారా? లేకపోతే టాటా వాళ్ళకి సంబంధించిన IPO అయి ఉండొచ్చు అనుకుంటున్నారా? కాదు, డచ్ ఈస్ట్ ఇండియా వాళ్ళకి సంబంధించిన కంపెనీ VOC ద్వారా 1602 లోనే ఇండియాలో IPO ద్వారా పబ్లిక్ దగ్గర నుంచి డబ్బుల్ని రైజ్ చేసే ప్రయత్నం చేశారు. అది పక్కన పెడితే అక్కడి నుంచి చూస్తే సుమారుగా 425 సంవత్సరాలు ఈ IPO చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక కంపెనీ నాకు డబ్బులు కావాలి అని అడిగిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ప్రజలంతా కలిసి ఇన్ని లక్షల కోట్ల డబ్బులు తీసుకోండి అని చెప్పి కంపెనీ కోసం డబ్బుల్ని IPOగా అప్లై చేసింది అయితే ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. 6,500 కోట్లు మాకు కావాలంటే IPOకి అని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు అడుగుతూ ఉంటే 3,23,000 కోట్లు ఈ IPOలో పెట్టడానికి మేము ఇష్టంగానే ఉన్నామని ప్రజలంతా కలిసి ఇంక్లూడింగ్ రీటైలర్స్, HNIs అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంతా కలిసి 3,23,000 కోట్ల దగ్గరగా ఈ IPOలో ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. అందులో ఫైనల్ గా అలాట్ అయ్యేది 6,560 కోట్లకు సంబంధించిన IPOని. రిమైనింగ్ అంతా వచ్చేస్తుంది బయటికి, రిలీజ్ అయిపోతుంది. బట్ ఇంతలా IPOలో పార్టిసిపేషన్ రిలేటెడ్ గా డిమాండ్ కనిపిస్తుండడం మార్కెట్ లో ఉంటున్న లిక్విడిటీని, అంటే మార్కెట్ రిలేటెడ్ గా ప్రజలు ఎంత ఆసక్తిగా ఉన్నారు డబ్బులు పెట్టడానికి, వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉంది, ఆపర్చునిటీ ఉంటే ఎలా పెడుతున్నారు అనే ఒక మార్కెట్ రిలేటెడ్ గా ఈక్విటీ మార్కెట్స్ పరంగా ఉంటున్న ఇంట్రెస్ట్ ని కూడా ఈ IPO బయట పెట్టడం
పెట్టడం అయితే జరిగింది. అందుకే మీకు స్క్రీన్ పైన ఏ కంపెనీ ఐపీఓస్ రీసెంట్ టైమ్స్ లో ఎంత డబ్బులు అడిగితే ఎంత సబ్స్క్రైబ్ అయ్యే ఐపీఓస్ అండ్ ఎంత డబ్బులు ఇస్తా అన్నారు అందరూ ప్రజలు కలిసి అన్నది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అందులో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఎందుకంత ఇంట్రెస్టింగ్ అంటే ఇప్పటి వరకు అంత డబ్బులు ఒక కంపెనీలో పెడదామని ఎంత మందో ఇన్వెస్టర్స్ కలిసినా ఈ 3 లక్షల కోట్ల మార్క్ రీచ్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఆ 3,23,000 కోట్లు అనేది మన మొత్తం వరల్డ్ లో ఉంటున్న 60 కంట్రీస్ కి సంబంధించిన వాటి జీడిపిస్ కంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కంటే ఈ ఒక్క ఐపీఓనే హయ్యర్ గా నిలుస్తుంది. అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా బజాజ్ ఫైనాన్స్ ఆర్ ఫిన్సర్వ్ కొన్న వాళ్ళకి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లో షేర్ హోల్డర్ కేటగిరీ ఉంటుంది. దాంట్లో అలాట్మెంట్ రావడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫాక్ట్ రీటైల్ కేటగిరీలోనే అప్లై చేయొచ్చు, షేర్ హోల్డర్ కేటగిరీలో కూడా అప్లై చేయొచ్చు అని ఐపీఓ రాకముందే ఇన్ఫర్మేషన్ ని షేర్ చేశాను. అండ్ ఆ టైం నుంచి అడుగుతున్నారు ఇతర కంపెనీస్ ఏవే ఉన్నాయి పేరెంట్ దగ్గర నుంచి వస్తూ ఆ కంపెనీలో ఒక షేర్ ని కొనుక్కొని ఉంచుకుంటే వస్తున్న కంపెనీలో షేర్ హోల్డర్ కేటగిరీలో మనం అప్లై చేయడానికి ఏ కంపెనీస్ లో ఎలిజిబిలిటీ ఉంటుందని. ఎందుకంటే ఇది ముందు నుంచి ప్లాన్ చేయాలి. ఆర్హెచ్పి ఫైల్ చేసిన తర్వాత మనం కొంటే లాభం ఉండదు, ఎందుకంటే అదే మోస్ట్లీ రికార్డ్ డేట్ అయిపోతుంది. కాబట్టి ఆర్హెచ్పి ఫైల్ చేయక ముందు నుంచి ఉండాలి. అది గుర్తుంచుకోవాల్సింది. ఇప్పుడు నేను మీకు ఏదైతే కంపెనీ స్క్రీన్ ముందు పెడుతున్నానో అవన్నీ నెక్స్ట్ 2 నెలల్లోనో 5 నెలల్లోనో సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో చేస్తాయని కాదు, టైం కూడా పట్టొచ్చు. కానీ వీటిల్లో నుంచి వస్తున్న ఈ కంపెనీస్ రిలేటెడ్ గా మీకు ఒక్క షేర్ ఉన్న ఈ పేరెంట్ కంపెనీలో చాలు. దాని నుంచి వస్తున్న అప్కమింగ్ ఐపీఓస్ లో మీరు షేర్ హోల్డర్ కేటగిరీలో ఎలిజిబుల్ అవుతారు. ఒక్క షేర్ మన డిమాట్ అకౌంట్ లో ఉండాలంతే. సో ఇప్పుడు ఈ పేరెంట్ కంపెనీస్ కి సంబంధించిన అన్ని ఒక్కొక్క షేర్లు మనం కొనిపెట్టి ఉంచాలా? లేదు. అప్కమింగ్ ఐపీఓస్ ఏవేవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా మీరు నేమ్ ని చూస్తేనే బిజినెస్ ని చెప్పేయచ్చు. ఇంకొంచెం స్టడీ చేశారనుకోండి మీకు బేసిక్ ఐడియా వస్తుంది. దాన్ని బట్టి వాటి పేరెంట్ కంపెనీని కొనిపెట్టి ఉంచుకొని అప్పుడు ఐపీఓని అప్లై చేయాలా లేదా అని 50-50 ఛాన్స్ ఉన్న ఒకటి కొనిపెట్టి ఉంచుకోవడంలో మనం నష్టపోయేదేం పెద్ద లేదు కదా. బట్ స్టిల్ అది మీ చాయిస్. ఒక్క షేర్ అయినా అది సరైన అవగాహనతోనే ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మీకుంటున్న ఓన్ నాలెడ్జ్ తో ఏ పేరెంట్ కంపెనీస్ దగ్గర నుంచి ఏ ఐపీఓస్ రాబోతున్నాయని నేను మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిందల్లా ఈ పేరెంట్ కంపెనీస్ కి సంబంధించి వస్తున్న ఐపీఓస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఈ పేరెంట్ కంపెనీ రిలవెంట్ పేరెంట్ కంపెనీలో ఒక్క షేర్ మీ దగ్గర ఉన్నా చాలు. కమింగ్ టైమ్స్ లో వీటిల్లో షేర్ హోల్డర్ కేటగిరీలో వాళ్ళ అలాట్మెంట్ ఇస్తూ ఉంటే దాంట్లో మీరు ఎలిజిబిలిటీని సంపాదిస్తారు. మళ్ళీ గుర్తుంచుకోండి, ఆర్హెచ్పిని ఫైల్ చేశాక రికార్డ్ డేట్ అయిపోయాక కొన్నా దానికి ఉపయోగం ఉండదు. అండ్ చాలా మంది మన వాళ్ళు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ గురించి కూడా అడుగుతున్నారు. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పెడుతున్నాను. సో అక్కడ మీకు ఒకవేళ ఐపీఓ కానీ అలాట్మెంట్ లైవ్ అవుతుంటే ఇక్కడ మీకు లైవ్ పడుతుంది. లేదు మీరు బిఎస్సి లో నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు, అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా. ఇది కూడా లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. డిస్క్రిప్షన్ లో పెడతానులేండి, కామెంట్ సెక్షన్ లో అయితే ఇంకొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది. డిస్క్రిప్షన్ లో ఉంటుంది గమనించండి. ఇక్కడ ఇష్యూ దగ్గర ఈక్విటీని సెలెక్ట్ చేసుకొని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీరు ఐపీఓ అప్లై చేసింది సక్సెస్ఫుల్ గా ఉందా లేదా, ఐపీఓ మీకు అలాట్ అయిందా లేదా, ఈ డీటెయిల్స్ అయితే మీకు అప్డేట్ అవుతాయి. ఇంతకీ మీరు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ అప్లై చేశారా లేదా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు అప్లై చేసి మీకు వచ్చిన ఐపీఓ ఏంటో కూడా చెప్పండి. అండ్ రీసెంట్ గా చేసిన వీడియోలో రీటైల్ కేటగిరీలో ఒక లాట్ కి మించి వేయొద్దంటే నేను 3 లాట్లు వేసాను, 5 లాట్లు వేసాను, ఎక్కువ వేస్తే నాకు ఎక్కువ వస్తాయి కదా అంటున్నారు. ఫ్రెండ్స్ ఈ మేబీ మీరు రీసెంట్ టైమ్స్ లో ఐపీఓస్ అప్లై చేస్తున్నారు. గతంలో ఐపీఓస్ రిలేటెడ్ గా ఉంటున్నప్పుడు చాలా క్లియర్ గా మనం మాట్లాడుకున్నాం. ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పుడు రీటైల్ కేటగిరీలో ఒక్క లాట్ కి మించి మీరు ఎన్ని లాట్లు వేసినా 10 వేసినా 12 వేసినా లాభం ఉండదు. ఒకటే వేయాలి రీటైల్ కేటగిరీ. ప్రాబబిలిటీ పెరగాలంటే అంటే ఐపీఓ మీకు రావాలంటే మీ పాన్ కార్డ్ రిలేటెడ్ గా ఉంటున్న అకౌంట్ లో ఒకటి, మీ ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ ఇలా ఫ్యామిలీ అకౌంట్స్ నుంచి వాళ్ళ పాన్ కార్డ్ తో లింక్ అయిన డిమాట్ అకౌంట్స్ నుంచి ఒక్కొక్క లాట్ రీటైల్ కేటగిరీలో వేస్తే మాత్రమే మన డబ్బులు సద్వినియోగం అవుతున్నట్టు. లేదు ఒకే అకౌంట్ ఒకే పాన్ కార్డ్ కి సంబంధించిన దాంట్లో నుంచి 5 లాట్స్ వేసినా ఒక లాట్ వేసినా ఓవర్ సబ్స్క్రైబ్ అవుతున్న ఐపీఓస్ లో 2 సమానమే. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ సజ్జనార్ గారు, ఐపీఎస్ సజ్జనార్ గారు మీకు ఐడియా ఉండే ఉంటారు. తను వెరీ ఇంపార్టెంట్ ట్వీట్ అయితే ఇవాళ చేశారు. అది ప్రతి ఒక్క తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయాలి. ఆడపిల్లలు ఉంటారు కదా, ఆ తల్లిదండ్రులకి సైబర్ నేరగాలు ఫోన్ చేసి మీ అమ్మాయిని మేము ఎత్తుకు వెళ్ళిపోయామని ఒక ఏడుస్తున్న వాయిస్ ని వినిపించి వెంటనే డబ్బులు వేయలేదంటే చాలా ప్రమాదాన్ని మీ అమ్మాయి చూడాల్సి ఉంటుందని బెదిరించి ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయండి అనేలా బెదిరింపు కాల్స్ ఆడపిల్లలు ఉంటున్న తల్లిదండ్రులకు వెళ్తున్నాయని, కానీ వాళ్ళు యూస్ చేస్తున్న ఏఐ రిలేటెడ్ గా వాయిస్ తో అమ్మాయి ఏడుస్తున్నట్లు పెట్టడం, లేకపోతే ఇంకా వాళ్ళ అమ్మాయి వాయిసే వాళ్ళ దగ్గర ఉంటున్నా దాంతో వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం కూడా చేసే సందర్భాలు ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడు వాళ్ళ అమ్మాయి ఎక్కడ వెళ్ళిందో, లైక్ కాలేజ్ అయితే కాలేజ్, స్కూల్ కి అయితే స్కూల్ కి కాల్ చేసి వన్స్ అమ్మాయి ఉందా లేదా, బికాస్ వీళ్ళు మీకు టైం ఇవ్వరు, వెంటనే కాల్ కట్ చేయకుండా అడుగుతుంటారు. మీ పక్కనున్న వాళ్ళకి సైకిల్ ద్వారా అయినా మన అమ్మాయి ఉందా లేదా అనేది ఒకసారి కనుక్కోమనేలా ఇన్ఫర్మేషన్ చెప్పి మన అమ్మాయి సేఫ్ గా ఉందో లేదో మొదట తెలుసుకోవాలి. ఈ లోపు వీళ్ళకి మనం
మనం భయపడి డబ్బుల్ని పంపిస్తే ఇది స్కామ్ అని తెలియడమే కాదు, ఇలా మన బలహీనతని వాడుకొని ఒకరి చేతుల్లో మోసపోయామనేది కూడా మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి కాల్స్ పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. అండ్ మనం అనుకుంటాం ఇలా కాల్ చేస్తున్న వాళ్ళకి ఈ మొత్తం డబ్బులు వెళ్తూ ఉంటుందని, కానీ ఇదంతా తప్పు. ఇతర దేశాల్లో మీరు వచ్చారంటే మీకు మంచిగా ఉద్యోగాలు ఇప్పిస్తాం, జాబ్స్ ఇస్తామని అమాయకపు యువతని మోసం చేసి వేరే వేరే కంట్రీస్ కి తీసుకువెళ్లి వాళ్ళ దగ్గర ఈ సైబర్ నేరాలు, మన లాంగ్వేజ్ లో మాట్లాడేలా సైబర్ నేరాలు చేపిస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు మాట వినకపోతే కరెంట్ షాక్లు పెట్టడం, డైలీ టార్చర్ చూపించడం, ఇలాంటి చిత్రహింసలన్నీ కూడా మన యువకుల్ని పెట్టి ఇలా మనకే యాంటీగా ఇతర దేశాల్లో ఉంటున్న వాళ్ళు సైబర్ నేరగాలు మన వాళ్ళే వాడుకొని మన వాళ్ళ మీదే ఇలాంటి క్రైమ్స్ చేస్తున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం, మనం అప్రమత్తంగా ఉండడం, ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయో తెలుసుకొని మన వాళ్ళందరితోనూ ఇవి షేర్ చేసుకోవడానికి తప్పించి ఇమీడియట్ గా అయితే మనం వీటి నుంచి మనల్ని మనం సేఫ్ గా ఉంచుకునేదానికి ఇంకొక మార్గం లేదు. ఆడపిల్లల్ని కూడా వాడుతున్నారంటే భయపెట్టేదానికి తల్లిదండ్రులకి ఎంత దూరం వెళ్తున్నాయి ఈ సైబర్ నేరాలు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆడపిల్లలు ఉంటున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ తెలియాలి, మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ టాటా స్టీల్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో ఒక స్పెక్యులేషన్ వచ్చింది కదా, యూకే గవర్నమెంట్ వాళ్ళు టాటా స్టీల్ వాళ్ళకి 500 మిలియన్ పౌండ్ దగ్గరగా గ్రాంట్ ద్వారా, అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఫండ్ ద్వారా సబ్సిడీ ఇవ్వబోతున్నారని. దీనికి ప్రధానమైన కారణం యూకే లో టాటా స్టీల్ వాళ్ళు స్టీల్ బిజినెస్ చేస్తుంటారా, ఆ స్టీల్ ప్రొడ్యూస్ చేయడానికి వీళ్ళు యూజ్ చేస్తున్నది ఎన్విరాన్మెంట్ ని, పర్యావరణాన్ని హాని కలిగిస్తుందని. అదే ఒకవేళ వాళ్ళు బ్లాస్ట్ ఫర్నేస్ కాకుండా EAF ని యూజ్ చేస్తే పర్యావరణానికి హాని జరగదు. కానీ బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ కి షిఫ్ట్ అవడానికి టాటా స్టీల్ వాళ్ళకి ఏకంగా 1.25 బిలియన్ పౌండ్స్ దగ్గరగా డబ్బులు ఖర్చు అవుతుంది. అందులో ఏదైనా గవర్నమెంట్ ఇలాంటి గ్రాంట్ ద్వారా ఒక సహాయంలా మీరు మారండి, మేము కూడా సహాయం చేస్తామని ఏదైనా ఇస్తుందని ఒక ఊహాగానాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇది నిజమవుతూ ఉండడం టాటా స్టీల్ పరంగా పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ దాని తర్వాత నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి 1.3 బిలియన్ ఇన్సెంటివ్ స్కీమ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా కనిపిస్తూ ఉంది. ఇందులో ఎవరెవరికి లాభం ఉండేలా డేటా కనిపిస్తుంది అంటే 2 వీలర్స్, 3 వీలర్స్, ట్రక్స్ అండ్ బస్సెస్ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి, ప్యాసింజర్ వెహికల్స్ పేర్లు అయితే వినిపించలేదు. ఇందులో భాగంగా 1.3 బిలియన్, నియర్లీ 10,900 crores రిలేటెడ్ గా PM ఈ డ్రైవ్ స్కీమ్ లో భాగంగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తయారు చేస్తున్న కంపెనీస్ కి లాభం చేకూర్చేలా ఒక స్కీమ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ముందుకు తీసుకుంటూ ఉండడం. ఎలా లాభం వస్తుంది, ఈ తయారు చేస్తున్న వాళ్ళకి సబ్సిడీస్ ఇస్తారు గవర్నమెంట్ సైడ్ నుంచి. బట్ ఈ ప్యాసింజర్ వెహికల్స్ కార్స్ కవర్ అవ్వలేదు. మేబీ అక్కడ డిమాండ్ ఉందని ఏమైనా కవర్ చేయలేదా చూడాలి. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంకొక అప్డేట్ కూడా కనిపిస్తుంది, PM ఈ బస్ సేవా పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం స్కీమ్. ఇందులో భాగంగా 38,000 ఈ బసెస్ నెక్స్ట్ 2028-29 లోపు 3,435 crores పెట్టి రోల్ ఓవర్ చేస్తారనేలా ఈ బసెస్ ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ ని. దీని కారణంగా ఒలెక్ట్రా, JBM ఆటో ఇలాంటి స్టాక్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఈవెన్ అశోక్ లేలాండ్, టాటా మోటార్స్ కూడా ఈ స్పేస్ లో ఉన్నారు. దీంతో పాటు 2 వీలర్, 3 వీలర్ ట్రక్స్ కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఓలా ఎలక్ట్రిక్ కానివ్వండి, బజాజ్ ఆటో, హీరో మోటో కాప్, TVS మోటార్, వీటన్నిటికి కూడా అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ గ్రాన్యూల్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ ఇంతలా ఫాలో అవడానికి ప్రధానమైన కారణం వీళ్ళ హైదరాబాద్, తెలంగాణలో ఉంటున్న వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ఇక్కడ వీళ్ళు ఫినిష్డ్ డోసేజ్ ఫార్మ్స్ తయారవుతూ ఉంటాయి. ఫైనల్ గా మనం వేసుకుంటూ ఉంటాం కదా మెడిసిన్స్, అవి తయారవుతుంటాయి. అండ్ ఇన్ ప్రాసెస్ లో యూజ్ అయ్యే ఇంటర్మీడియట్స్ కూడా ఇక్కడ వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అండ్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, గ్లోబల్ మార్కెట్స్ నే ఎక్కువగా ఈ ప్లాంట్ టార్గెట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్లాంట్ రిలేటెడ్ గా వీళ్ళ US బిజినెస్ చాలా క్రూషియల్. అలాంటి ప్లాంట్ రిలేటెడ్ గా ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరిగిన ఈ ఇన్స్పెక్షన్ లో US FDA వాళ్ళు 6 అబ్జర్వేషన్స్ చెప్పారు. అందులో అబ్జర్వేషన్ 3 ని మీరు గమనించారంటే ప్రాపర్ డాక్యుమెంట్స్, వీళ్ళు ఏదైతే వీళ్ళ డే టు డే ఆపరేషన్స్ లోను అండ్ ఈ మెడిసిన్స్ రిలేటెడ్ గా ప్రిపరేషన్స్, వాటి ప్రొసీజర్స్ మొత్తం ఏదైతే రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందో ఆ GMP డాక్యుమెంట్స్ రిలేటెడ్ గా ప్రాపర్ గా మెయింటెనెన్స్ లేదని, అవి కొంత చినిగిపోయిన ముక్కల్లా టాన్ పీసెస్ లో వీళ్ళకి కనిపించాయని, దీంతో పాటు మిగిలిన అబ్జర్వేషన్స్ ని కూడా వీళ్ళు మెన్షన్ చేస్తూ ఉండడం. అందులో ఇందాక మనం మాట్లాడుకుందే ప్రధానమైనది, ఇది డేటా ఇంటిగ్రిటీ కింద కూడా వస్తుంది. అంటే ప్రాపర్ గా స్టాండర్డ్స్ ఏవైతే వీళ్ళు ఫాలో అవుతున్నారో వాటి రిలేటెడ్ గా రికార్డ్స్ ని మెయింటైన్ చేయడం, అవి డిజిటల్ గా కానీ ఫిజికల్ గా కానీ మెయింటైన్ చేస్తున్న వాటిని సేఫ్ గా పెట్టుకోవడం ఫార్మాస్యూటికల్ కంపెనీకి చాలా ఇంపార్టెంట్. అందులో ఏదైనా ఇష్యూ తలెత్తుతుంది అనుకోండి, ఇలాంటి ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ప్రాపర్ గా వాటిని వ్యాలిడేట్ చేసుకోలేరు. కాబట్టి అవి యూజువల్ గా మార్కెట్స్ డేటా ఇంటిగ్రిటీ ఇష్యూ దగ్గరకు వచ్చేసరికి, అంటే డేటా జోలికి ఏదైనా వచ్చి తాకుతూ ఉండేసరికి రెగ్యులేటర్స్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తూ డేటా ఇంటిగ్రిటీ పరంగా ఇష్యూస్ ఉంటాయంటే అది స్టాక్స్ కొంత సివియర్ గానే రియాక్ట్ అవుతూ ఉంటాయి. దీని తర్వాత మేనేజ్మెంట్ ఖచ్చితంగా మాట్లాడుతుంది, ఆ జరిగిన సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దీన్ని మేము ఎలా సార్ట్ అవుట్ చేసుకుంటామో చెప్తుంది. దానికి మార్కెట్ సెటిల్ అయితే, అంటే దాన్ని నమ్మితే దెన్ స్టాక్ స్టెబిలైజ్ అవుతుంది. లేదంటే ఇలాంటి డేటా ఇంటిగ్రిటీ ఇష్యూస్ సాల్వ్ అవడానికి కొంత టైం అయితే పడుతుంది. సో ఇమీడియట్ గా జంప్ అయి, అంటే బాటమ్ ఫిషింగ్ కానీ లేకపోతే ఏదో ఒక ఆపర్చునిటీ లాగా కానీ కాకుండా కొంత టైం వెయిట్ చేసి
ఈ ఇష్యూ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీని క్లియర్ గా వీళ్ళు సాల్వ్ చేసుకోగలుగుతున్నారన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాతే ముందుకు వెళ్ళడం. ఆల్రెడీ పెట్టుబడి పెట్టి పడింది కదా అని మళ్ళీ కొనాలనుకుంటున్నా, కొత్తగా ఇప్పుడు పడింది కదా అని కొనాలనుకుంటున్నా, ఇది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఎందుకంటే డేటా ఇంటిగ్రిటీ రిలేటెడ్ గా ఈ వస్తున్న అబ్జర్వేషన్స్ నార్మల్ గా మనకి ఎప్పుడు వచ్చే అబ్జర్వేషన్స్ రెండు ఒకటి కాదు. లెట్స్ సీ మేనేజ్మెంట్ ఏం కామెంటరీ చేస్తుంది అండ్ కమింగ్ టైమ్స్ లో వీళ్ళు USFDA తో దీన్ని ఎలా సార్ట్ అవుట్ చేసుకుంటారని. ఒకవేళ ఇదే ఫర్దర్ గా కంటిన్యూ అయ్యి మేనేజ్మెంట్ దాన్ని ప్రాపర్ గా సార్ట్ అవుట్ చేసుకోలేకపోతే ఇంపోర్ట్ అలర్ట్ ని విధిస్తారు USFDA వాళ్ళు. సో దట్ ఇక్కడ నుంచి ఏవైతే వీళ్ళు ఇప్పటి వరకు బిజినెస్ చేస్తున్నారో US లో అది చాలా వరకు ఇంపాక్ట్ అవుతుంది. దాంతో అది రెవెన్యూస్, మార్జిన్స్, ప్రాఫిటబిలిటీని కమింగ్ క్వార్టర్స్ లో కూడా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇమీడియట్ గా మేనేజ్మెంట్ ఎలా రెస్పాన్స్ ఇచ్చి USFDA వాళ్ళతో ఎంత త్వరగా దీన్ని క్లియర్ చేసుకుంటారనేదే మెయిన్ పాయింట్. ఫ్రెండ్స్, నరేంద్ర మోడీ గారు ఒక సెక్టార్ రిలేటెడ్ గా వెరీ బిగ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. బై 2030 నాటికి ఎలక్ట్రానిక్ సెక్టార్ రిలేటెడ్ గా $500 బిలియన్ ఇండియా టార్గెట్ అనేలా మోడీ గారు చేస్తున్న స్టేట్మెంట్స్. సో 2030 అంటే కమింగ్ ఇయర్స్ లో ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక ఫోకస్ ఈ సెక్టార్ మీద ఉంటుందనేలా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. యూజువల్ గా ఈ ఎలక్ట్రానిక్ సెక్టార్ అని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతుంటే యూజువల్ గా మనకి ఏ కంపెనీస్ మైండ్ లోకి వస్తూ ఉంటాయి? EMS కంపెనీస్ అంటే యూజువల్ గా డిక్సాన్ కానీ, యాంబర్ కానీ, కేన్స్ కానీ ఇవి గుర్తు వస్తూ ఉంటాయి. కానీ ఫ్రెండ్స్, EMS అంటే కేవలం ఈ 3 కంపెనీలనే కాదు, ఏ సెగ్మెంట్ కి సంబంధించి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. లైక్ కన్స్యూమర్ అప్లయన్సెస్ లో ఉన్నారనుకోండి, డిక్సాన్, యాంబర్ మనకు గుర్తు రావచ్చు. అదే టెలికామ్ లోకి వస్తే తేజస్ నెట్వర్క్స్ వస్తుంది, డిఫెన్స్ లోకి వస్తే డేటా ప్యాటర్న్స్ వస్తుంది, డేటా సెంటర్స్ రిలేటెడ్ గా వస్తే నెట్వర్క్ టెక్నాలజీస్. ఇలా ఒక్కొక్క సెగ్మెంట్ లో ఎవరెవరు ప్లేయర్స్ ఉన్నారనేది మనం కీగా అబ్జర్వ్ చేయాలి. కానీ ఇవాళ మీరు గమనిస్తే కేన్స్ రిలేటెడ్ గా స్టాక్ ఇవాళ ఎక్కువగా పెరిగింది. దీని గురించి ఈ అప్డేట్ తర్వాత నేను మీతో షేర్ చేస్తాను, ఎందుకు ఆ పర్టికులర్ స్టాక్ ఇవాళ అంతలా పెరిగిందని. సో లైక్ వి డిస్కస్డ్, ఈ డిక్సాన్, యాంబర్, కేన్స్, డేటా ప్యాటర్న్స్, సైన్ DLM, సైర్మా SGS ఉందా, ఇవన్నీ కూడా ఇందులో మనం ప్రామినెంట్ గా వినిపిస్తుండే ప్లేయర్స్. కానీ ఇదే సెగ్మెంట్ ని ఇంకొంచెం మీరు డీప్ గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే కన్స్యూమర్ అప్లయన్సెస్ లో కానీ, సెమీ కండక్టర్స్ లో కానీ, టెలికామ్ లో కానీ, డ్రోన్స్ లో కానీ, డిఫెన్స్ లో కానీ, డేటా సెంటర్స్ లో కానీ, ఇన్ఫాక్ట్ మెడికల్ డివైజెస్ తో సహా వివిధ స్పేసెస్ లో ఈ EMS, ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఏదైతే నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారో ఈ ఎలక్ట్రానిక్ సెక్టార్ గురించి, అందులో ఉంటున్న ప్లేయర్స్ ఒక వివరాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. బట్ వీటన్నిటిలో కల్లా ఎక్కువగా ప్రామినెంట్ గా హయ్యర్ CAGR గ్రోత్ ఏ సెగ్మెంట్స్ లో పాసిబుల్ ఉంది? బికాస్ ఎలక్ట్రానిక్స్ అనగానే అన్ని ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ ని మనం కొనిపెట్టుకుంటే పోర్ట్ఫోలియోలో అంత డబ్బులు ఉండదు మన దగ్గర. అది లాజిక్ కూడా కాదు. ఏ స్పేస్ లో ఎక్కువ గ్రోత్ ఉంది, రెవెన్యూస్ కానీ వాళ్ళు ఎక్స్పాండ్ చేసి గ్రో అవ్వగలిగే కెపాసిటీ ఉందన్నదే మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అందులో చూస్తే నేను పర్సనల్ గా చూస్తూ నేను చేస్తున్న స్టడీ ప్రకారం నాకు కనిపిస్తున్న ప్లేయర్స్ లో ఫస్ట్ కేన్స్ కనిపించింది, తర్వాత డిక్సాన్, తర్వాత సైర్మా SGS, తర్వాత సైన్ DLM కానీ, డేటా ప్యాటర్న్స్ కానీ ఇవి ఫాలో అవుతున్నాయి. మీరు కూడా ఒకసారి ఈ స్పేసెస్ ని స్టడీ చేసి, నేను చెప్పినవి జస్ట్ ఒక రిఫరెన్స్ లా తీసుకుంటూ మీరు కూడా ఈ స్పేసెస్ ని స్టడీ చేసి ఏవేవి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉండిపోతున్నాయి, ఏ సెక్టార్స్ లో అనేది కాకుండా వాటికి ఎంత గ్రోత్ ఉంది, ఎంత ఆపర్చునిటీ ఉంది అవి గ్రో అవ్వడానికి, వాటి రెవెన్యూస్ ని పెంచుకొని ఆ సెక్టార్ లో ఇప్పుడు స్మాల్ ప్లేయర్ గా ఉంటూ నెక్స్ట్ బిగ్ ప్లేయర్ గా అవ్వడానికి వేటికి ఎలాంటి ఆపర్చునిటీ ఉంది, అండ్ వాళ్ళు ఎవరెవరితో టైప్ అయి కూడా బిజినెస్ ని పెంచుకుంటున్నారు, అండ్ వాళ్ళు వర్క్ చేస్తున్న బిజినెస్ లైన్స్ కూడా ఫ్యూచరిస్టిక్ గా ఉన్నాయా లేదా అన్నది ఒక్కసారి మీరు స్టడీ చేశారంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ స్పేస్ ఇప్పటి నుంచి కాదు, చాలా టైం బ్యాక్ నుంచి ఉంది, అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా ఇది రెలెవెంట్ గానే ఉంటుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి నేను మాట్లాడుతుంది జస్ట్ ఒక డేటాలా తీసుకుంటూ మీరు దీని మీద వర్క్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ కేన్స్ ఎందుకు ఇవాళ పెరిగిందనే దాని గురించి మాట్లాడతానని చెప్పాను కదా. నోమురా వాళ్ళు ఎంటైర్ ఈ స్పేస్ రిలేటెడ్ గా ఒక పెద్ద లాంగ్ నోట్ ని రిలీజ్ చేస్తూ అందులో డిక్సాన్ గురించి, కేన్స్ గురించి బై రేటింగ్ ఇస్తూ కేన్స్ రిలేటెడ్ గా వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్, OSAT అండ్ PCB బిజినెస్. PCB గురించి మోస్ట్లీ మనకు తెలిసి ఉంటుంది, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ అని. OSAT అంటే ఏంటి? అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్. సో సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి లింక్డ్ గా బిజినెస్ ఉంటూ ఉండేసరికి B2B స్పేస్ లో ఇది చాలా హై గ్రోత్ ఉంటున్న సెగ్మెంట్ అని. కాబట్టి వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ ఆపర్చునిటీస్ అన్నిటిని ఎవాల్యుయేట్ చేశాక 5969 టార్గెట్ కమింగ్ టైమ్స్ లో ఈ స్టాక్ రిలేటెడ్ గా వీళ్ళు చూస్తున్నట్టు స్టాక్ రిలేటెడ్ గా అప్ సైడ్ టార్గెట్ ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా మూవ్ అవడానికి ఉంటున్న ప్రధానమైన కారణం. మరి వాల్యుయేషన్స్ ప్రెసెంట్ ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి, ఆల్మోస్ట్ 40 టైమ్స్. అది కూడా ప్రెసెంట్ ఉంటున్న ఫైనాన్షియల్ ఇయర్ కాదు, ఆ నెక్స్ట్ ఉంటున్న ఫైనాన్షియల్ ఇయర్ FY27 ఎస్టిమేట్స్ కి, EPS ఎస్టిమేట్స్ కి ప్రెసెంట్ 40 టైమ్స్ లో ట్రేడ్ అవుతుంది. బట్ స్టిల్ కమింగ్ టైమ్స్ లో ఉంటున్న గ్రోత్ ని చూస్తే ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్స్ వీళ్ళకి అట్రాక్టివ్
గానే ఉన్నాయని నోమ్రా వాళ్ళు భావిస్తూ ఈ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. కమింగ్ టైమ్స్ లో వీళ్ళ రెవెన్యూ 56%, ఆపరేటింగ్ ప్రాఫిట్ 58%, నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో గ్రోత్ ఉంటుందని, ఇప్పుడు ఉంటున్న ఆర్డర్ బుక్ ఆల్మోస్ట్ 5,000 crore దగ్గరగా Q1 FY25 నాటికి వాళ్ళు రిపోర్ట్ చేసిన ఆర్డర్ బుక్ ప్రకారం స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ మెయింటైన్ అవుతుంది. అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా ఇదే గ్రోత్ వీళ్ళు మెయింటైన్ చేసుకోగలుగుతూ ఉంటే ఈ PCB సెగ్మెంట్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ కానీ OS80 అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ లో కానీ స్ట్రాంగ్ గ్రోత్ వీళ్ళకి విజిబుల్ గా కనిపిస్తుంది అనేలా కేన్స్ రిలేటెడ్ గా నోమురా వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ కూడా ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా యాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ హొనాసా కన్స్యూమర్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న 8% దగ్గరగా ఈ కంపెనీలో వాటాను సెల్ చేస్తారనేలా మార్కెట్ లో డేటా ఉంది. బట్ దాన్ని ఇప్పుడు పెంచారు. సో ఇలా హొనాసా వాళ్ళు నియర్లీ 8% డిస్కౌంట్ లో 11% వాటా 10.8% వాటాని 8% డిస్కౌంట్ లో సెల్ చేస్తూ ఉండడం వాళ్ళ స్టాక్ లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. అలాగే సేమ్ రూట్ మొబైల్ రిలేటెడ్ గా కూడా వీళ్ళ ప్రమోటర్స్ ప్రాక్సిమస్ ఓపల్ వాళ్ళు 6% దగ్గరగా వాటాను OFS లో సెల్ చేస్తున్నట్లు అప్డేట్స్ చేస్తున్నారు. విత్ ద ఫ్లోర్ ప్రైస్ 1635. సో ప్రీవియస్ క్లోజింగ్ తో కంపేర్ చేస్తే 1641 తో కంపేర్ చేస్తే పెద్దగా ఏం డిస్కౌంట్ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ 6% వాటా అమ్మడానికి కూడా నాకు ప్రధానమైన కారణం ప్రమోటర్స్ 83.11% వాటాని హోల్డ్ చేస్తున్నారు. లిస్ట్ అయిన 3 years లోపు 75% వాటాకి రావాలి కదా, ఈ మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నామ్స్ కి రావాలి కదా. కాబట్టి రెగ్యులేటరీ నామ్స్ కోసం 6% వాటాను సెల్ చేస్తున్నారు. కానీ ఏదో మార్కెట్ పెరిగిందని వాళ్ళు సెల్ చేసినట్లు కూడా నాకేం అనిపించలేదు. అండ్ రూట్ మొబైల్ కూడా లాస్ట్ 1 year నుంచి ఇయర్ స్టార్టింగ్ నుంచి పెద్ద రిటర్న్స్ ని కూడా ఏమి ఇవ్వలేదు. బికాస్ వీళ్ళ నెంబర్స్ కూడా అంత స్ట్రాంగ్ కాకపోతూ ఉండడం. కాబట్టి OFS ప్రైస్ కూడా అంత డిస్కౌంట్ లో ఏం ప్రమోటర్స్ పెట్టలేదు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 25,435. ఇది మనం ప్రీవియస్ గా అనుకున్న లెవెల్. ఇవాళ ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్స్ దగ్గర మనకు రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ డౌన్ సైడ్ కి వస్తుంటే 25,230, అబిలో 25,160. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఇది కూడా మనం ప్రీవియస్ గా అనుకున్నదే. మీకు ప్రీవియస్ వీడియోస్ లోను అండ్ ఈవెన్ టెలిగ్రామ్ లో కూడా ఇమేజెస్ ఉంటాయి. సో అది కూడా ఎగ్జాక్ట్ గా 51,880 దగ్గరే రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 51,530, అబిలో 51,250, ఇక్కడ నుంచి అప్ సైడ్ 52,170. రేంజ్ అయితే ఇవాళ మూవ్ అయిన దానికి మోస్ట్లీ రేంజ్ లో ఉంటున్న వాళ్ళైతే నష్టం సైడే ఉంటారు. కాబట్టి ఇంతటి మూవ్ తర్వాత మార్కెట్ కన్సాలిడేట్ అవుతుందా లేదు ఫర్దర్ గా ఈ మూవ్ కంటిన్యూ చేస్తుందా అనేది మనకి తెలియదు. కాబట్టి రేంజ్ ని కొన్ని డేస్ అవాయిడ్ చేద్దాం. ప్రాబబుల్లీ మార్కెట్ ఒక డైరెక్షనల్ మోడ్ లో ఉందా అనేది అయితే ఇవాళ మూవ్ తర్వాత అయితే మనకు ఒక చిన్న క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. చూద్దాం. మనకి రేంజ్ కన్ఫర్మేషన్ వస్తుంటే రేంజ్ గురించి మాట్లాడుకుందాం. ఎల్స్ మార్కెట్ డైరెక్షనల్ గా ఉన్నప్పుడు రేంజ్ చూడడం కరెక్ట్ కాదు. కాబట్టి కొద్ది రోజులు రేంజ్ అయితే నేను అవాయిడ్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.